గాయ్స్, వెల్కమ్ టు స్నిగ్ధ వరల్డ్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం 1 మంత్ తర్వాత అనుకుంటా. సో ఈరోజు వచ్చేసి నా బర్త్డే. సో లాస్ట్ ఇయర్ కూడా వీడియో పెట్టాను, చూశారు కదా. అప్పుడు జస్ట్ డ్యాన్స్ వేసాము. ఈ ఇయర్ నేను ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే తెలుసు కదా ఎడిటర్ ఉన్నాడు నాకు. అండ్ ఈ ఇయర్ బర్త్డే చాలా అంటే ఫ్రెండ్స్తో చాలా బాగా జరుపుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఛాన్స్ ఉండదు కదా అలా. ఎందుకంటే ఎయిత్కి వెళ్తున్నామా అమ్మి చేసుకుంటే ఏమైనా ఇయర్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఎక్కడికి పంపించనండి. సో అందుకని ఈరోజు నా బర్త్డే కదా. సో అయితే ఏమైంది, ఫస్ట్ నేను యోక్త మోక్ష వాళ్ళు లేరు కదా. యోక్త మోక్ష వాళ్ళు యాక్చువల్లీ నేను 6:30 కల్లా ఉండమన్నాను. సో ఏమైంది, వాళ్ళకి ఫీవర్ వచ్చింది, శ్రీశైలం వెళ్ళొచ్చారు, అందుకని ఫీవర్ వచ్చిందంట వాళ్ళకి. అండ్ ఇంకెవరు, శివాంశ్ ఫ్రెండ్ రియాన్స్ అని ఉంటాడు, వాడు కూడా ఇల్లు మారిపోయాడు. అందుకని గృహ ప్రవేశం ఉంటుంది కదా మాలాగా, అలా వాళ్ళు గృహ ప్రవేశం చేసుకుంటున్నారు. అండ్ ఇంకా నా ఫ్రెండ్స్ సంగతి వచ్చేసరికి 6 మెంబర్స్లో 4 మెంబర్స్ వస్తామన్నారు ఫస్ట్. సో 4 మెంబర్స్ వస్తా అన్న 4 మెంబర్స్ రానన్నారు. 4 మెంబర్స్ మేము రాము, మేము కొంతమంది ఊరెళ్ళాము, కొంతమంది ఏమో బయటకు వెళ్ళాలి ఆ రోజు అన్నారు. సరే ఓకే, ఇంకా ఒక 2 మెంబర్స్ ఉన్నారు కదా వస్తారు అనుకున్నాం. వాళ్ళు యశ్ ఇంకా ఎవరు, క్రిస్టినా. సో యశ్ ఏమైంది, నిన్నటి దాకా బాగానే అంటే కన్ఫామ్గా చెప్పేసింది నేను వస్తాను. అయితే నిన్న నైట్ ఏమైంది, నేను రాలేను, 30% ఛాన్స్ ఉంది నేను రావటానికి అని చెప్పింది. అండ్ ఇంకా మిగిలింది క్రిస్టినానే, తనొక్కటి వచ్చి కూడా ఏం చేస్తుందిలే అని నేను ఏమనలేదు. సో నేనన్నట్టుగానే తను కూడా రాను అని చెప్పింది. సో ఇంకా మేము ఏం ప్లాన్ వేసుకున్నామంటే నైట్ 11కి మా డాడీ ఆఫీస్ నుంచి వస్తాడు, ఎందుకంటే మా డాడీకి ఈరోజు ఆఫీస్లో చాలా వర్క్ ఉందంట, అందుకని ఆఫీస్కి వెళ్ళాడు. కంపల్సరీ వెళ్ళాలి ఈరోజు, ఎందుకంటే చాలా వర్క్ ఉందంట మా డాడీకి ఆఫీస్లో. సో అందుకనేసి నైట్ మా డాడీ 11కి వస్తా అన్నాడు. కేక్ తెప్పించేసాము ఇందాకే. అండ్ నైట్ 11కి మేము కేక్ కటింగ్ చేద్దాం, ఓన్లీ మేము 4 మెంబర్స్, జస్ట్ మా వర్క్ అని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాము. అది ఏమైతే తెలీదు, ఒకవేళ ఆ ప్లాన్ కనుక అయితే నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను, లేదంటే ఇక్కడి వరకు తీసాను కదా, ఇక్కడి వరకే ఆపేస్తాను. సో అలా ఉంది ఈ ఇయర్ నా బర్త్డే జాతకం ఈ ఇయర్ అలా ఉంది. ఏమో కేక్ కటింగ్ ఉంటే ఖచ్చితంగా నేను వీడియో నేనైనా తీస్తా, లేదంటే ఎవరి చేతైనా తీపిస్తాను. సో బట్ ఎందుకంటే ఒకవేళ యోక్త మోక్ష వాళ్ళు ఉన్నారనుకోండి, యోక్తాను మోక్షను ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తీస్తారు, ఇంకా ఎడిటర్కి ఇస్తే ఎడిటింగ్ చేసేస్తారు. ఈసారి నేను, మా మమ్మీ, మా డాడీ ఇంకా తమ్ముడు కదా, అందుకని వీడియో తీయటానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో మీట్ యూ ఇన్ కేక్ కటింగ్, బాయ్. వన్ మోర్ థింగ్ నేను చెప్పటం మర్చిపోయాను, అదేంటంటే యశ్ ఏమందంటే నేను రాలేను కానీ నీకు ఈరోజు కరెక్ట్గా 7 PM ఒక పెద్ద గిఫ్ట్ ఉందని చెప్పింది. ఆ పెద్ద గిఫ్ట్ ఏంటో నాకు తెలీదు, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తున్నా. ఐ కాంట్ వెయిట్. నాకు గిఫ్ట్స్ అంటే అస్సలు నచ్చదు, ఎప్పుడు ఓపెన్ చేసి ఎప్పుడు తీసేసుకుందామా అని ఉంటుంది గిఫ్ట్స్ అంటే. ఏమో చూడాలి, ఏం సర్ప్రైజ్ అని అడిగితే ఏమో సర్ప్రైజ్ నేను చెప్పాను, కరెక్ట్గా 7కి చెప్తా నీకు అని చెప్పింది. ఆ సర్ప్రైజ్ ఏంటో కూడా నాకు తెలీదు. సో ఓకే, మీట్ యూ 7 PM కలుద్దాం, ఎందుకంటే అప్పుడు ఏదో గిఫ్ట్ ఇస్తుంది కదా. సో 7 PMకి ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకొని మళ్ళీ కేక్ కటింగ్ అప్పుడు నేను వీడియో తీస్తాను. సో మీట్ యూ at 7 PM ఫర్ అ బిగ్ సర్ప్రైజ్ ఫ్రమ్ యశ్. సో గైస్, ట్విస్ట్ వచ్చేసి ఏంటంటే యశ్ ఇంకా క్రిస్టినా వస్తున్నాం అంటున్నారు. క్రిస్టినా వస్తున్నట్టు యశ్కి తెలియదు, కానీ యశ్ వస్తున్నట్టు క్రిస్టినాకి తెలుసు. అయితే క్రిస్టినా 6కే వస్తాను అంది, సో యశ్ 7కి అలా వస్తుంది. సో క్రిస్టినాతో అప్పటి వరకు ఆడుకుంటా, తర్వాత యశ్ రాగానే గబగబా క్రిస్టినాని ఎక్కడో ఒక చోట దాచిపెట్టేస్తాను రూమ్లో. అయితే అప్పుడు
నార్మల్గా యశ్ వచ్చింది కదా నా రూమ్లోకి, అప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటాము. అండ్ క్రిస్టినా మధ్యలో వచ్చి సర్ప్రైజ్ ఇస్తుంది యశ్కి. సో ఎందుకంటే యశ్ నిన్న నేను రాను, నాకు కుదరదు, మా మమ్మీ డాడీ యానివర్సరీ అని ప్రాంక్ చేసింది. నిజంగానే రోజు వాళ్ళ మమ్మీ డాడీ యానివర్సరీ, కానీ రానని చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ ఒక 1 అవర్ పర్మిషన్ ఇచ్చారు నిన్నే, కానీ ఏం చేసింది, నేను రాలేను, నాకు కుదరదు అని ప్రాంక్ చేసింది. అదే ఈరోజు 7 PM ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్. సో ఇది క్రిస్టినాకి ముందే తెలుసు, అందుకని నాకు ముందే చెప్పేసింది. అందుకని నేను ఏదో ఒక ప్రాంక్ చేద్దాం అనుకొని క్రిస్టినా నేను కలిసి ఇలా చేస్తున్నాము. సో మీట్ యూ ఇన్ కేక్ కటింగ్ వారెన్స్ క్రిస్టినా వచ్చాక తీస్తాను. సో గాయస్, ఇందాక చెప్పినట్టే యశ్ ఇంకా క్రిస్టినా వస్తున్నారు. అండ్ ఆల్రెడీ క్రిస్టినా వచ్చేసింది. ఆగండి, క్రిస్టినా ఇక్కడే ఉంది. హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం హాయ్ చెప్పటం మర్చిపోయింది గృహ ప్రవేశం బ్లాగ్ అప్పుడు, అందుకని ఈసారి చెప్తుంది. ఇదిగోండి మా తల్లి, ఇదిగో మా తమ్ముని కూడా చూపిమంటున్నాడు. సో ఇప్పుడు యశ్ వస్తుంది కదా, ఇందాక చెప్పినట్టే ప్రాంక్ అయితే చేయబోతున్నాం. సో ఈ రూమ్లోనే అక్కడ యశ్ అంటే ఐ మీన్ క్రిస్టినా అక్కడ దాక్కుంటుంది, యశ్ ఇక్కడ కూర్చుంటుంది. అయితే యశ్ ఇక్కడ కూర్చోగానే క్రిస్టినా ఈ మంచం వెనకాలకి వచ్చేసి లెగిసి హాయ్ అని చెప్తుంది. అప్పుడు యశ్ ఎక్స్ప్రెషన్ కూడా రికార్డ్ చేద్దాము. అంటే నార్మల్గా వ్లాగ్ తీస్తున్నట్టు, నేను అప్లోడ్ చేస్తున్నట్టు చెప్తాను అని మేమిద్దరం అనుకుంటున్నాం. ఎలా అవుతుందో, అవును, దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో ఏంటో. సో మేము 7-7:30 అలా అనుకుంటున్నాం కేక్ కటింగ్. దానికి వీడియో తీసేది యశునో క్రిస్టినానో, లేదంటే మా మమ్మీనో, లేదంటే ఆయనకు ఒకడు ఉన్నాడు కదా, వాడు నా ట్యాబ్ చూసుకుంటున్నాడు. సో బాయ్, యశ్ వచ్చినప్పుడు కలుద్దాం. బాయ్ బాయ్. నాకు బౌల్ ఉన్నా చేసి నాది పెట్టాను. గిన్నెలో చాలు, అది ఎక్కువ ముందు తిన. సో గాయస్, క్రిస్టినా అండ్ యశ్ ఇద్దరైతే వెళ్ళిపోయారు. సో నా బర్త్డేకి అండ్ యోక్త మోక్ష వాళ్ళు కూడా సర్ప్రైజ్ వచ్చారు. అంటే మా మమ్మీ స్విగ్గీలో ఆర్డర్ పెడతాంది సమోసాలు, అవి ఏమైనా వచ్చినాయి అని నేను డోర్ తీసాను. ఇంతలోపు యోక్త మోక్ష ఇంకా వాళ్ళ మమ్మీ వచ్చారు. సో వీడియోలో చూశారు కదా, వాళ్ళు వీడియోలోకి రాలేదు ఎందుకంటే దే గాట్ ఫీవర్ కదా. నా పక్కన నుంచొని జస్ట్ ఒక 2-3 ఫొటోస్ అలా దిగారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అప్కమింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో దిస్ ఈజ్ మై బర్త్డే ఫుల్ వీడియో. అసలు ఇన్ని సర్ప్రైజెస్ ఉంటాయని కూడా నాకు తెలీదు. ఫస్ట్ యశ్ రానంది, క్రిస్టినా రానంది, యోగ మోక్షాలు కూడా
రామన్నారు, కాకపోతే వాళ్ళే వచ్చారు. సో లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియోస్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.